అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు 13వ వార్డులో మరి సిద్ధం అనే మనం ఎలక్షన్స్కి ఎలా సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి ఒక ట్రయల్ మీరు చూసుకుంటే, ఈ ట్రయల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలు పెట్టి ఎలా నిరూపించారు, ప్రజలందరూ ఆయనకి తోడున్నారని ఎలా నిరూపించారు. అదేవిధంగానే గుంటూరు తూర్పులో కూడా మేము వైఎస్ఆర్సీపీ వెంటే ఉన్నాము, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి మేమందరం కృషి చేస్తాము, ఖచ్చితంగా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము, వీళ్ళ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము, గుంటూరు తూర్పులో వైఎస్ఆర్సీపీ జెండా భారీ మెజార్టీ గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అంటున్నారు. ఎక్కడ చూసినా కూడా ప్రజా ఆదరణ కూడా ఎక్కడ మీరు చూసుకున్నా కులాలు మతాలు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇచ్చారు. అదేవిధంగా ఈ రోజు మీరు టీడీపీ వాళ్ళు కొంతమంది అభ్యర్థుల పేర్లు ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా ప్రాధాన్యత పరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో, అదేవిధంగా ఈ రోజు ఇచ్చిన 92, 94 మరి ఇచ్చిన దాంట్లో కూడా ఒక మైనారిటీకే ఇచ్చారంటే వాళ్ళకి మైనారిటీ పట్ల ఎలాగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటాం. అలాగే గుంటూరు తూర్పులో మాత్రం వైఎస్ఆర్సీపీ జెండా భారీ మెజార్టీ గెలిపించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇవ్వడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. మహిళల దగ్గర నుంచి అనూహ్య స్పందన ఉంది. ఎందుకంటే ఎక్కువ శాతంగా పథకాలు మాత్రం ఎక్కువగా ఆడవాళ్ళకి ఇచ్చారు. ప్రతి పథకం కూడా కులాలు మతాలు పార్టీలు చూడకుండా ఇచ్చారు. అదేవిధంగా కులాలు కూడా ఎవరైనా కుల రాజకీయాలు చేస్తున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఒక కులం మీద కానీ ఒక దీని మీద కానీ ఎజెండా మీద నడవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చిన సంక్షేమ పథకాలు అందరికి అందినాయి. కాబట్టి మహిళలు ఎక్కువగా ఏంటంటే 50% మహిళలందరం మేము సిద్ధంగా ఉన్నామని వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు నిర్మహమాటంగా చెప్తున్నారు. జనసేనకు ఒక ముందే 24 సీట్లు ఇచ్చారు. అది జన సైనికులు కావచ్చు, రోలింగ్ నడుస్తుంది, అవమానించారు జనసేన పార్టీని. అది నిజంగానేనండి. ఎందుకనంటే దాదాపుగా ఒక 15% కూడా మరి వాళ్ళకి ఓటు 15% కూడా వాళ్ళకేమో ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఇవ్వడం జరగలేదు. మరి అక్కడే కనిపిస్తుంది ప్యాకేజ్ ఎవరు తీసుకున్నారని. ఇప్పుడు నిజంగా జన సైనికులు కానీ లైక్ పవన్ కళ్యాణ్ తోడున్న వాళ్ళందరూ జెండా మోయడానికి, టీడీపీ జెండా మోయడానికి వాళ్ళని అమ్మేశారు. నిజంగా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ గారు నిర్మోహమాటంగా ఆయన ఎవరి గురించి ఆలోచించలేదు. ఆయన నేను కాపునైతేనే నేను నన్ను ఆదరించండి అని చెప్పారు. కానీ కాపులకే ఆయన అన్యాయం చేశారు. ఏ విధంగా అన్యాయం చేశారు అని అంటే, ఎక్కడ కూడా ఇప్పుడే ఒకవేళ వాళ్ళందరూ కొలాటరల్ అయ్యి అంటే అందరూ కలిసికట్టుగా వస్తున్నారు, వాళ్ళు పొత్తులు పెట్టుకొని వస్తున్నారు. పొత్తులు పెట్టుకున్నప్పుడు బలాలు వాళ్ళు చూసుకొని చేసి వాళ్ళ కులానికి కాదు ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఇచ్చి ఇవ్వాల్సింది పోయి అక్కడ 24 చోట్లే వాళ్ళకి కేటాయించడం జరిగింది. దాంట్లో కూడా ఈరోజు 5 మాత్రమే చెప్పడం జరిగింది. అక్కడే కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ని వాళ్ళు ఎలా తీసేస్తున్నారు అనేది. పవన్ కళ్యాణ్ని వాళ్ళు లెక్క చేయట్లేదని. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ వాళ్ళు గెలుస్తారా లేదా అనేది వాళ్ళకే భయం ఉంటే అక్కడే అర్థమవుతుంది జన ఆదరణ ఎవరికి ఉంది, జనాలు ఎవరి వైపే ఉన్నారు, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు అని చెప్పి ప్రజలు ఇప్పటికే వాళ్ళు ఒక తీర్పునైతే ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే ఈ సిద్ధం అనే సభల్లోనే మీరు చూసుకుంటే దాదాపుగా 14 లక్షల మంది వస్తున్నారు అని అంటే అక్కడే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత స్ట్రెంత్ ఉందనేది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో సింహం సింగిల్గానే వస్తుంది, సింహం గెలుస్తుంది, సింహం గెలిచి చూపిస్తుంది. మీరు కార్పొరేటర్గా ఈ డివిజన్ చేసిన అభివృద్ధి అండి. మీరు రాకముందు ఆనందమా పట్టించావా వచ్చేదయ్యా ఎవరు ఉందా ఎక్కడెక్కడ పెండింగ్ పనులు, ఏ సందులో పెండింగ్ పనులు కూడా ఎక్కడెక్కడ తిరుగుతున్నాము, ఇవన్నీ పెట్టుకొని కూడా నేను తిరుగుతా ఉన్నా. ప్రజలకి జవాబుదారుతా ఉన్నా. ఈ రోజున మైనార్టీస్ని బీసీని అందరినీ గౌరవిస్తున్న పార్టీ వైఎస్ జగన్ గారు, వైఎస్ఆర్ పార్టీ. ఈ రోజున పేద ప్రజల ఏరియా అంతా బీసీ వర్గానికి సంబంధించిన ఏరియా. మైనార్టీస్ కానీ అన్ని కులాలు 8 కులాలు బీసీ వర్గానికి సంబంధించిన అందరూ కూడా ముందస్తుగా వైఎస్ఆర్ పార్టీకి ఎందుకే ఓటేస్తామని చెప్పారు. మీ నూరి ఫాతిమా గారు మంత్రి అవుతారా? ఖచ్చితంగా మైనార్టీలో రాష్ట్రంలో ఫస్ట్ ఖచ్చితంగా అవ్వాలని జగన్మోహన్ రెడ్డి ముందే ఫస్ట్ అనౌన్స్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి ముందే అనౌన్స్ చేశాడు. నీ ఉదయం బాణం నీ జాబ్ చేసుకొని దీని గురించి అయితే నిజంగానే నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు అది నీచ రాజకీయం, ఇప్పుడు దాకా శవ రాజకీయం చేశారు, అది అయిపోయింది. ఇప్పుడు నీచ
జరిగింది. మేము కూడా దాన్ని అప్రూవల్ తీసుకోవడం జరిగింది. దానికోసం ఏం చేశారు అని అంటే టీడీపీ వాళ్ళు నిజంగానే ఏదైనా సమస్యలు ఉంటే పబ్లిక్ కోసం ధర్నాలు చేయాలి, లేకపోతే రోడ్డు మీద కూర్చోవాలి. కానీ నిజంగానే నజీర్ అహ్మద్ గారికి ఏంటి అంటే టికెట్ వస్తుందా లేదా అని ఒక భయం, ప్లస్ ప్రజల్లోకి ఏదో ఒకటి నేను చేయాలి, ప్రజలకి నేను ఏదో ఒకటి రోజుకి ఏదో ఒకటి కార్యక్రమం చేయాలని చెప్పి నిజంగానే భయం. ఇప్పుడు దాకా ప్రజలనేమో భయప్రాంతులు చేశారు, ఇప్పుడు ఏంటో బెదిరిస్తున్నారు. కానీ మేము బెదరడానికి కానీ లేకపోతే మీరు భయపెట్టినంత మాత్రాన మేము ఇంట్లో కూర్చోడానికి కానీ లేము. దాని ప్రతి ఒక్క దానికి ప్రజలు చూస్తున్నారు. ప్రజలకు ఎవరు రౌడీలు ఎవరు మంచోళ్ళు అని వాళ్ళకి తెలుసు. ఎందుకనంటే ఈ 10 సంవత్సరాలు ఎమ్మెల్యే గారిని మీరు టచ్ చేయలేకపోయారు. ఇంకా వచ్చే 10 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని స్టేట్లో టచ్ చేయలేరు. గుంటూరు తూర్పులో కూడా ముస్తఫా గారిని ఏమీ చేయలేరు. మీరు ఎన్ని బ్యానర్లు చించినా ఏం చించినా కూడా ప్రజలకి తెలుసు ఎవరు చించుతున్నారు, ఎవరు చించేస్తున్నారు, ఎవరు ఉక్రోన్గానికి లోన్ అవుతున్నారని తెలిసి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు.